హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిందనమాట. మీకు ఇప్పుడైతే మార్నింగ్ ఈరోజైతే దోసకి వేసానండి. ఆల్రెడీ మీరు బ్లాగ్లో చూసారు కదా. దోస పిండికి అయితే కలిపి పెట్టాను. ఇంక మార్నింగ్ అయితే దోసలోకి ఉత్త చట్నీ అయితే తినలేమండి. ఇంక అందుకని ఎప్పుడు ఎర్ర చట్నీ అయితే చేసుకుంటాము. ఇంక ఈరోజు అయితే కొబ్బరి ఉందన్నమాట. దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటే దోశ మీద వేసుకోవడానికి బాగుంటుంది, కొబ్బరి పౌడర్. అందుకని దాన్ని అయితే వేయించుతున్నాను. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. చూసారు కదా, పొడి కోసం వేయించుతున్నానండి. ఇవైతే మొన్న కావలికి వెళ్ళాము కదా, రక్షాబంధన్ రోజు. ఇంకా మా అత్తమ్మ అయితే ఎండబెట్టుండింది. అప్పుడైతే నాకు కావాలి అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. చూసారు కదా, నేను కూడా 2 రోజుల నుంచి ఎండబెడుతున్నానండి. ఇంక ఇప్పుడైతే దీన్ని పౌడర్ చేద్దామని చెప్పి వేయించుతున్నాను. ఇంక మార్నింగ్ పిల్లలకి టిఫిను, అలాగే దోశలోకి చట్నీ, ఇంకా కర్రీ అవన్నీ ఉంటాయి కదా, కుదరదని చెప్పేసి ఇప్పుడైతే వేయించుతున్నాను అనమాట. ఇంకా బ్లాగ్ అయితే మార్నింగ్ కంటిన్యూ చేస్తానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నైట్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు, అంటే నైట్ వరకు ఉంటుందండి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఈ మధ్య దోశలు ఇడ్లీలు అస్సలు చూపించలేదు కదా. నేనైతే మళ్ళీ దోశ పిండికి అయితే వేసాను అనమాట. నైట్ చూపిస్తున్నాను, మార్నింగ్ కూడా చూపిస్తాను ఎంత బాగా పొంగిందో అని చెప్పేసి. ఇక్కడ ప్లేట్ అయితే ఇరుక్కుపోయిందండి. మళ్ళీ నేనైతే నైఫ్ తెచ్చి తీస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత కిందకు ఉందో. రేపు మార్నింగ్ అయితే చూద్దాము ఎంత బాగా పొంగిందో. ఇంకా నైటే అంట్లు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా పిల్లికి కూడా పెరుగన్నం పెట్టేస్తాను అనమాట. ఇంక పెరుగన్నం పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామని చెప్పి వచ్చానమాట. ఇంకా మార్నింగ్ పిల్లలకైతే యూనిఫామ్ కావాలి కదా, ఇంకా అందుకని ఇంకా నైటే ఆరేసేస్తే యూనిఫామ్ అయితే ఆరిపోతాయి. ఇంకా వాటితో పాటు అన్నీ కూడా ఆరేసేస్తానులేండి. ఆర్ఎస్ క్లిప్పులు పెట్టేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేయని వచ్చాను కదా. ఇంక కుందేళ్ళకైతే మేత లేదనమాట. ఇంకా అందుకని కుందేళ్ళకి కూడా మేత వేస్తున్నాను. ఇక్కడ క్యారెట్స్, అలాగే క్యాబేజీ, అలాగే ఆకుకూర, పాలకూర, గోంగూర అన్నీ తింటున్నాయండి. చికెన్ అన్నీ తింటాయన్నమాట. పెరుగన్నం అలా ఏం తినట్లేదు. ఇలా కూరగాయలు గడ్డ అయితే సరిగ్గా తినట్లేదు, కానీ ఆకుకూర మాత్రం భలే తింటున్నాయి. ఇక్కడ నేనైతే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నాను అండి. అప్పటికే టైం 10 అయిపోయింది. ఇంకా చూసారు కదా, కుందేళ్ళకైతే క్యాబేజ్ వేస్తున్నాను అనమాట. క్యారెట్స్ అవన్నీ ఏం లేవు, ఇంకా ఆకుకూర కూడా లేదనమాట. ఇవైతే క్యాబేజ్ అయితే ఒక 2 రోజులు నిలువ ఉంటాయి కాబట్టి ముందు కూరగాయలు తేవంగానే ఆకుకూర, క్యారెట్ అయితే వేసేస్తాము. ఇంకొక 2-3 రోజులకి క్యాబేజ్ అయితే వండించుకుంటాను అనమాట. ఇంక క్యాబేజ్ అయితే వేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మా వారు వెళ్ళి ఆకుకూర అయితే తెస్తారనమాట మార్కెట్కి వెళ్ళి. ఇలా ఒక చిన్న హోల్ అయితే పెట్టామండి. ఎందుకంటే ప్రతిసారి మనం ఆ జాబా ఎత్తితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట తప్పించుకొని. ఇంక అందుకని మళ్ళీ వాటిని పట్టుకొని తెచ్చి వెయ్యాలి. ఇంక అందుకని పైనే మన చెయ్యి పట్టేలా కట్ చేసామన్నమాట. ఇంక దాంట్లో నుంచి వేస్తున్నాము. ఇంకా వేసాను, కొంచెం వేసాను, కానీ వాటికి పరిగెత్తున్నాయి అన్నమాట ఆకలికి. ఇంక సరిపోతుందో లేదో, ఇంకా నైట్ టైం కదా, ఇంక మళ్ళీ రేపు మార్నింగ్ కదా మేత వేస్తామని చెప్పి మళ్ళీ ఇక్కడ నేను కట్ చేస్తున్నాను అనమాట. నేను స్టాండ్ పెట్టలేదు కదా, చేతితో తీసుకున్న తల్లికి ఫోన్ అయితే షేక్ అవుతూ ఉంది. చూసారు కదా, మళ్ళీ అయితే తీసుకొని వెళ్ళి వేస్తున్నాను అనమాట. బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నిన్నైతే ఒక ఫ్రాంక్ వీడియో చేశాను మా వారి మీద. మీకు ఆల్రెడీ షార్ట్లో అయితే పోస్ట్ చేశాను కదా. ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేయడం. నాకైతే ఫుల్ కామెడీ అనమాట. మా వారైతే నిజంగా భయపడిపోయారు. ఫోన్ ఎగిరి కింద పడింది. ఇంకా కుందేళ్ళకైతే మేత వేసేసిన తర్వాత ఈ ఫ్రాక్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ కుట్టేశాను కదా, లాంగ్ వీడియో అనేది లేట్ అయింది మీకు.
నిన్న మొన్న పెట్టలేదు కాబట్టి ఇంకా లాంగ్ వీడియో లేట్ అయింది. షార్ట్స్లో చూపించేసాను ఈ ఫ్రాక్ అనేది. ఆ రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ శారీ అయితే వచ్చింది. ఇంకా ఇది అయితే బ్లౌజ్ కుట్టాలి కానీ కుట్టలేదు. ఫ్రాక్ అయితే కుట్టేసి ఇచ్చేసానండి. జిగ్జాగ్ చేపించేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను కూడా ఒక ఫ్రాక్ కుట్టుకున్నాను అనమాట. శారీ అయితే ఆన్లైన్లో బుక్ చేసి కుట్టాను. మీకు వ్లాగ్ ఎండింగ్లో చూపిస్తూ ఉంటాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మా వారైతే కూరగాయల మార్కెట్కి వెళ్ళి క్యారెట్ అలాగే ఇంట్లో కూరగాయలు ఆకుకూర అన్నీ తెచ్చారండి. ఇంకా దోశకి నానేసానని చెప్పి చికెన్ తీసుకొచ్చారు వస్తూ ఇంక దోశలోకి చికెన్ కర్రీ అయితే చేస్తానన్నమాట. నేను కర్రీ అంతా ఏం చూపించలేదులేండి, జస్ట్ వ్లాగ్ అంటే నైట్ నుంచి చూపించాను కదా, ఇంకా మళ్ళీ లెంగ్త్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి జస్ట్ మీకు కర్రీ చేసిన తర్వాత చూపించాను. ఇలా దొండకాయలు అంటే ఎక్కువ కూరగాయలు ఏం తెచ్చుకోంలేండి. ఇంతకు ముందు అయితే వీక్లీ వన్స్ అలా తెచ్చుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఒక 2 రోజులకి 3 రోజులకి వెళ్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఎక్కువ కూరగాయలు అయితే తేవట్లేదు అనమాట ఇంట్లోకి. మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఆకుకూర తేంగానే వేసేస్తున్నామండి. మళ్ళీ వాడిపోయినా కూడా తినట్లేదు. ఫ్రెష్గా ఉన్నాయనుకోండి ఆ ఏర్లు ఒక్కటే మిగిలిస్తాయి, మొత్తం తినేస్తాయి. కొంచెం వాడిపోయాయి మధ్యాహ్నానికి అలా కొంచెం వడిలిపోతాయి కదా, ఇంకా అవి వడిలిపోయాయి అంటే అస్సలు తినట్లేదు అనమాట. ఇక్కడ నేను మార్నింగ్ బట్టలు అయితే ఆరేస్తున్నాను. నైట్ ఆరేయలేదండి, కొంచెం వర్షం వచ్చేలాగా ఉండింది. ఇంకా అందుకని పక్కన పెట్టేస్తాను అనమాట. యూనిఫామ్ వరకు ఆరేసేసాను ఇంట్లో. ఇంకా చూసారా దోసపిండి చూసారా ఎంత బాగా పొంగిందో. నైట్ కూడా మీరు చూసారు కదా, నైట్ అయితే ఎంత కిందకు ఉండింది, ఇప్పుడైతే ఎంత బాగా పొంగింది. పొంగితే మనకి బాగా వస్తాయి అన్నమాట దోశలు అనేది. ఇంకా దేవుడికి కూడా నైటు దోశను మొగ్గలు ఉంటాయి కదా, అవి తెచ్చి నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట. ఇలా పూసాయి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చికెన్ కర్రీయేనండి. ఇంకా అన్నం కూడా వండేసాను, ఇంకా దోశలు పోస్తూ ఉన్నాను. ఇంక మీకైతే కర్రీ చూపిద్దామని చెప్పి ఇక్కడ ఓపెన్ చేస్తుందనమాట. ప్రెజర్ ఇంకా పోలేదన్నమాట పూర్తిగా, అందుకని రావట్లేదు. చూసారు కదా, ఇప్పుడే ఆపేసానండి. చికెన్ పులుసు అయితే దోశలోకి కొంచెం చికెన్ అయితే తీసి పెట్టానండి, మొత్తం అయితే వేయలేదు. కొంచెం చికెన్ అయితే తీసి పెట్టాను అనమాట. మా వారైతే ఈరోజు ఉండరండి, తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నారని. ఇంకా అంతా వండినా వేస్ట్ అయిపోద్ది కదా, మళ్ళీ రేపైతే చేసుకుందాంలే, రసం పెట్టుకొని చికెన్ వేయించుకుందామని చెప్పి కొంచెం ముక్కలు అయితే తీసి పెట్టేసి ఇంకా పులుసు అయితే పెట్టేశానమాట. దోశలో వేసుకొని తింటున్నాము, మాలోకి నేనే తింటున్నాము. మా వారైతే అక్కడ దోశలు పోస్తూ ఉన్నారు. ఇంక మేమిద్దరం తినేసిన తర్వాత ఇంక నేను వెళ్ళి పోస్తే మా వారైతే తింటారనమాట. మాలోకి అయితే వీడియో తీయమ్మా నన్ను సూపర్గా ఉంది అని చెప్తాను అంటున్నాడు. ఇంకా ఆయనకంతా బెడ్షీట్ అవంతా బాగాలేవని చెప్పి నేనైతే మొహం చూపించలేదు, కానీ ఇంకా వీడియో అయితే తీసానమాట. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళేసిన తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయి దేవుడికి దీపారాధన అయితే చేశానండి. ఒక్కో రోజు ఇలానే లేట్ అవుతుంది, ఒక్కో రోజు ముందుగా అయితే చేస్తాను. నేను రోజు ఇలానే ఉంటానని చెప్పలేను, కానీ ఉన్నంతలో పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట, నాకు ఎలా వీలుంటే అలా. ఇక్కడ అయితే తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేశానండి. ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా దేవుడి దీపారాయణ చేసేసిన తర్వాత ఇంక మిషన్ అయితే ఎక్కాలి. నేనైతే అదే చెప్పాను కదా, మీషోలో ఒక డ్రెస్ కాదండి శారీ అయితే ఆర్డర్ చేసుకున్నాను, వైట్ కలర్ది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, చాలామంది వేసుకుంటున్నారు, అందుకని నేనైతే వైట్ కలర్ది ఆర్డర్ చేశాను. ఇంక దాన్ని అయితే నేను అనార్కలి అంబ్రిల్లా ఫ్రాక్ లాగా కుట్టాలి అని చెప్పేసి కట్ చేయాలన్నమాట. వీడియో అయితే కుట్టేటప్పుడు ఏం తీయలేదులేండి, ఇంకా నాకు మళ్ళీ వీడియో కాడ కూర్చుంటే నేను మర్చిపోతాను అనమాట. అంటే వచ్చింది చేసేదానికంటే మనకి అది నాకు ఫ్రాక్ కుట్టడం రాదు. ఇంకా వీడియో తీసుకుంటూ ఫ్రాక్ కుట్టానంటే మళ్ళీ ఎక్కడైనా మిస్ అయిపోద్దేమో అని చెప్పేసి ఇంకా కుట్టేటప్పుడు అయితే ఏం నేను వీడియో జోలికి వెళ్ళలేదు. ఇంకొంతసేపు ఒక 5 నిమిషాలు అయితే దీపారాధన చేసిన తర్వాత ఈ బుక్ అయితే రాస్తున్నానండి. చూసారు కదా, నేను నైట్ ఒక హాఫ్ పేజీ రాశాను, ఇప్పుడు హాఫ్ పేజీ ఫుల్ చేసేస్తాను. ఇంకా ఆకుకూర తిన్నాయి కదా, ఇంక మళ్ళీ 10-11 గంటలకు అలాగా మళ్ళీ క్యారెట్స్ అయితే వేస్తున్నాం అన్నమాట. వీటితోనే నాకు చూసుకుంటూ ఉండాలి, వీటికి మేత పెట్టాలి, నీళ్ళు చూడాలన్నమాట. మళ్ళీ పిల్లి ఉంది కదా, పిల్లికి కూడా టైంకి అన్నం పెట్టాలి, దానికి కూడా నీళ్ళు పెట్టాలండి. వదిలేస్తే బయటికి వెళ్ళిపోతున్నాయి, కుక్కలు తినేస్తున్నాయి. ఇంక అందుకని వదలట్లేదు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మా లోకి కోసం అనమాట ఇవన్నీ, లేకపోతే
అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కానీ మాలోకి ఏడుస్తాడని చెప్పి వాటినైతే అంత కేరింగ్గా తీసుకుంటూ ఉంటాను. ఇంక తెచ్చేస్తాడు ఇంటికి, ఇంక తెచ్చినప్పుడు చూడాలి కదా, తప్పదు. ఇంకా మా వారి కోసం అయితే షర్ట్ అయితే ఐరన్ చేస్తున్నానండి. తన ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్ళాలన్నమాట. ఇంకా ఐరన్ చేసేసి ఇంకా నేనైతే మిషన్ ఎక్కాలి. ఇంకా మధ్యాహ్నం వంట పని అయితే ఏం లేదులేండి, ఇంక మార్నింగే చేసేసాను కదా. అన్నం అయితే నాకు కూడా మార్నింగే వండేసాను అనమాట. ఇంకేం పని లేదని చెప్పి నేనైతే డ్రెస్ అయితే కుట్టాను. లేకపోతే ఊరికే లేస్తూ కూర్చుంటే మళ్ళీ ఆ డ్రెస్ కొత్తది కదా, పోద్దేమో అని చెప్పేసి ఇంకా 2 అయింది. డ్రెస్ అయితే ఫినిష్ చేసానులేండి, కొంచెం ముందు అంతేని. ఈలోపు మా వారైతే టెంకాయ నీళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఆటోకి టేప్ కట్టర్ బాగాలేకపోతే అవి అయితే కొత్త అయితే తెచ్చుకున్నారు. ఇది తెచ్చుకుంటూ వస్తూ టెంకాయ నీళ్ళు అయితే తెచ్చారనమాట. నేనైతే అన్నం తినేసాను. ఇంక మా వారైతే బయలుదేరేసారండి. ఇంకా పెళ్ళికి వెళ్తున్నారు, నైట్కి కూడా అక్కడే తినేస్తారనమాట. ఇంకా అనార్కలి ఫ్రాక్ అయితే కుడుతున్నాను, చిన్న అమ్మాయిది. ఇది 2 స్టెప్స్ అయితే పెట్టానండి, బాగుంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ మీకు షార్ట్స్లో పోస్ట్ చేసేసాను ఆ రోజేను. ఇలాంటివి చిన్న చిన్నవి మనకి ఆడపిల్లలు ఉంటే మనకి చున్నీస్తో కానీ శారీస్తో కానీ డిజైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇదైతే ఒక చున్నీ అనమాట, శారీ కూడా కాదు, చున్నీ ఇది. ఆ చున్నీని ఇలా ఫ్రాక్ లాగా కుట్టా అనమాట. బయట వాళ్ళకండి ఇది. ఇంకా వెంటనే కుట్టిచ్చేసేసాను. ముందు రోజు నైట్ ఇచ్చారు, ఇంకా 9 కూడా ఎప్పుడెప్పుడు కుడదామా అని చెప్పేసి ఇంకా నా బ్లౌజ్ కూడా పక్కన పెట్టేసి ఇంకా ఈ ఫ్రాక్ అయితే కుడుతున్నాను అనమాట. ఇలాంటివి కొత్తవి కుట్టాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తానండి. అంటే ఎప్పుడు కుట్టే బ్లౌజులే కదా, ఇలాంటివి కుడితే మనకి కొంచెం స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇంక ఇది కుట్టేసిన తర్వాత నా డ్రెస్ అయితే పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పీకో ఫాల్ అంటే జిగ్జాగ్ చేయించుకొచ్చానండి. ఇంకా మీకోసం అని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట. ఆల్రెడీ షార్ట్స్ కోసం ఇలా తగిలిచ్చాను, ఇంకా మరి మీకు కూడా చూపించాలి కదా. చూసారా, వైట్ కలర్ శారీకి రెడ్ కలర్ థ్రెడ్ వేసి జిగ్జాగ్ చేస్తే బాగుంటుంది. ఇంకా అయితే వేసుకోలేదులేండి, వేసుకుంటే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా మా వారైతే రాలేదు కదా, ఇంక మా కోసమే అని చెప్పి తలా ఒక గుడ్డు దోశ, నైట్ చెప్పాను కదా మిరపకాయలు అలాగే కొబ్బరి పొడి చేశానని, ఇంకా దాన్ని అయితే వేసుకొని గుడ్డు దోశ, తలా ఒక గుడ్డు దోశ అంటే ముగ్గురం 3 గుడ్డు దోశలు వేసుకొని తినేసామన్నమాట. ఇంకా పెందలాన్నే ఇంకేం పని లేదు కదండి. అందులో ఆ రోజు మంగళవారం అనమాట, పెద్దగా పని ఏమి ఉండదు. ఇంకా అందుకని మార్నింగే మేగడ తీసి పెట్టేశాను, ఇంకా వెన్న చేద్దామని చెప్పి. నెయ్యి అయితే నేను కాయలేదులేండి, వెన్నపూసి తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇలా మిక్సీకి వేసేసాను అనమాట. వాటర్ కూడా ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా కూలింగ్ వాటర్ పోస్తే మనకి ఈజీగా వెన్నపూస అయితే వచ్చేసింది. రెండు సార్లు మిక్సీకి కానీ వేసామంటే మనం కూలింగ్ వాటర్ పోస్తే ఈజీగా ఇలా వెన్నపూస అయితే వచ్చేస్తుందండి. ఈసారి అయితే కొంచెమే ఉంది, కానీ వెంటనే చేసేసాను అనమాట. ఎందుకంటే కారపొడి చేశాను కదా, ఇంకా దాంట్లోకి అయితే నెయ్యి లేదనమాట. ఇంక మా వాళ్ళేమో నెయ్యి కారపొడి వేసుకొని తింటారు, ఇంక అందుకోసం అని చెప్పి వెంటనే చేసేసాను. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చే